న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి. సో మరి వీళ్ళ ముగ్గురి క్రేజీ కాంబినేషన్లో ఇంకొక అద్భుతమైన సినిమా రాబోతుంది. సో ప్రజెంట్ అయితే న్యాచురల్ స్టార్ నాని అదేవిధంగా శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కూడా ప్యారడైజ్ అని ఒక మూవీ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ అయిపోయిన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు శ్రీకాంత్ ఓదెల అంటే మెగాస్టార్ చిరంజీవి. సో ఆయన కాంబినేషన్లో మాత్రం ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నారు. సో దానికి సంబంధించి ఈ విధంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో అందులో పోస్టర్లో మనం చూసుకుంటే ఫుల్గా మొత్తం బ్లడ్తో నిండి ఆ చేతికి మాత్రం ఒక బ్రాస్లైట్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ బ్రాస్లైట్ అదేవిధంగా ఈ చేతి వెనకాలని ఏదో కథంతా కూడా జరగబోతుందని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే దసరా సినిమాతోని సూపర్ డూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్ ఓదెల. సో మరి ఆ సినిమాలో చేసిన కీర్తి సురేష్ అదేవిధంగా న్యాచురల్ స్టార్ నాని వీళ్ళిద్దరు కూడా ఆ సినిమా అనేది మంచి బ్రేక్ పాయింట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆ సినిమాలో వాళ్ళిద్దరిని ఏ విధంగా చూపించారంటే ఒక ఊరమాస్ లెవెల్లో ఊరి క్యారెక్టర్లో పల్లెటూరులో ఏ విధంగా క్యారెక్టర్లు ఉంటాయో ఆ క్యారెక్టర్లకి 100% వీళ్ళైతే న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా నాని అండ్ కీర్తి సురేష్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించి మంచి పేరు కూడా సంపాదించి పెట్టుకున్నారు. సో మరి అంత మంచి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా రాబోయే సినిమా మీద కూడా మంచి అంచనాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు చేయబోయే ఈ ప్యారడైజ్ సినిమా మీద కూడా మంచి భారీ అంచనాలే ఉన్నప్పటికీ దీని తర్వాత రాబోయే మెగాస్టార్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం అయితే ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్తోని అలాంటి ఒక పెద్ద స్టార్ హీరో కాంబినేషన్లో సినిమా రాబోతుందంటే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ కాబోతుందని ఇప్పటి నుంచే దీని గురించి అనుకుంటున్నారు. అందుకే మనకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే యంగ్ డైరెక్టర్లతోని సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే సుకుమార్ డైరెక్షన్ నుంచి సుకుమార్ శిష్యులుగా ఉండి బయటకు వచ్చిన డైరెక్టర్లు కూడా మంచి మంచి హిట్లు కొడుతూ ఉన్నారు. బుచ్చిబాబుని చూసుకోవచ్చు, అదేవిధంగా శ్రీకాంత్ ఓదెల కూడా. బుచ్చిబాబు అయితే ఫస్ట్ మూవీ ఉప్పెన మూవీతోనే మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ తోని RC16 సినిమాతో కూడా రాబోతున్నారు. సో అదేవిధంగా శ్రీకాంత్ ఓదెల కూడా మంచి మంచి దసరా సినిమాతోని మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇప్పుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవితోని కూడా మంచి సినిమా చేయడానికి ఆయన అయితే ముందుకు వచ్చాడు. సో మరి ఏదేమైనప్పటికీ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ ఒక్క పోస్టర్ని చూస్తేనే అందరూ కూడా అది అర్థం కావాలి. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి. సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా కోసం అయితే ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.